మన మంచి కాపరి యేసయ్య నామాన మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము కీర్తన 23 నుండి ధ్యానించుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నుండి పిలుచున్నది. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. నా వెంట వచ్చును చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదిను. అందరికీ కంటతొచ్చిన వాక్యం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా తీసుకుని ఈ కీర్తన నుండి మనము ఆదరణ పొందుతాము, పొందగలం. ఏంటండి ఈరోజు కాపరి గురించి, గొర్రెల గురించి మాట్లాడుతున్నారు అని మీరు అనుకోవచ్చు. ఒకటండి, ఈరోజు నేను గొర్రెల గురించి మాట్లాడడం లేదు, తోడేళ్ళు గురించి కూడా మాట్లాడడం లేదు. కాపరి గురించి మాట్లాడుతున్నా. ఏ రకం కాపరి? రకరకాలు ఉన్నారు. మా వీధి చివరిలో గొర్రెలు ఉండేవి, మేకలు ఉండేవి. వాటికి కాపర్లు ఉండేవారు. చక్కగా పెంచేవారు. రోజు బయటికి తీసుకెళ్ళేవారు. అవసరం వచ్చినప్పుడు అదే అంటే మామూలుగా పాలు తీసి వాడుకునేవారు. మేక మాంసం కొరకు, గొర్రె మాంసం కొరకు అమ్మేసేవారు. ఆ రకం కాపర్లు. తరువాత ఇంకొక రకం కాపరులు ఉన్నారు. ఆ రోజుల్లో ఈ కీర్తన రాయబడినప్పుడు రాజులని కాపరులు అనేవారు. ఎందుకంటే వాళ్ళు భద్రపరుస్తారు, పోషిస్తారు అన్న నమ్మకం. అందుకనే ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఇలాంటి కాపర్ల గురించి అంటే నాయకులు పోషించాలి, భద్రపరచాలి. ఇలాంటి నాయకులు ఏం చేసేవారంటే ఒక్కోసారి తమ సొంత మనుషులకి ద్రోహం చేసేవారు. అదొక రకం కాపరి. మూడో రకం మీరు ఏం చేస్తారు అంటే ఏమంటామంటే మేము పాస్టర్ గారం అండి, మా సంఘానికి నేనే కాపరినండి అని అంటాం. అది మూడోగ అర్థం. 4, మా ఇంట్లో కుక్క ఉంది. వాడు మా కాపరి అనుకుంటాడు. వాడు ఆస్ట్రేలియన్ షెపర్డ్. అదొక రకం. రాజులు అవ్వచ్చు, పాదుర్లు అవ్వచ్చు, గొర్రెలు పెంచుతున్న కాపర్లు అవ్వచ్చు, లేదు అంటే ఈ ఒక రకమైన బ్రీడ్ అలాంటి జంతువులు కూడా అవ్వచ్చు. కానీ ఈరోజు నేను మాట్లాడబోయే కాపరి ఎవరంటే దైవమే. ఆ కాపరి గురించే. ముందు చెప్పిన కాపరులకి ఈ కాపరికి కొన్ని పోలికలు ఉండొచ్చు, కానీ తేడా చాలా ఉంది. దాన్నే మీరు దయించి గమనించండి. ఈ కీర్తనలో మనకి పచ్చిక గల చోట్లు కనబడతాయి, శాంతికరమైన జలములు కనబడతాయి, నీతి మార్గాలు కనబడతాయి, గాఢాంధకారపు లోయ ఎదురవుతుంది, తర్వాత యెహోవా ఇల్లు ఎదురవుతుంది. ఈ ప్రసంగంలో నేను ఈ గాఢాంధకారపు లోయ గురించి ఎక్కువ మాట్లాడతా. దానికి ఇంకొక ట్రాన్స్లేషన్ ఉంది, మరణం నేడున్న లోయ, మరణ ఛాయ గల లోయ. ఆ గాఢాంధకారము అనే దానికి మరొక ట్రాన్స్లేషన్ ఏంటంటే
మరణము నీడున్న ప్లేసు. ఈ కీర్తనను నేను ఎక్కువ ఎక్కడ చదివేవాడిని అంటే చదవనివ్వరు. ఎప్పుడంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు తెలుసు మా తండ్రి గారు, మా నాన్నమ్మో, అత్తగారు ఇక చనిపోతుందని ఫ్యామిలీకి తెలుసు. అప్పుడు పాద్రి గారిని పిలుస్తారు, ఈ దేశంలో చాప్లిన్స్ని పిలుస్తారు. రండి సార్, డాక్టర్లు చెప్పారు ఎప్పుడైనా చనిపోద్ది, దయించి. అప్పుడు అడుగుతాం, ఏమడుగుతాం అంటే మరి ఏ వాక్యం చదవమంటావు అని అడుగుతాం. ఎక్కువ మంది, కొంతమంది 91 అంటారు, కానీ కొంతమంది 23 చదవమంటారు. కారణం ఏంటంటే అక్కడ మరణ ఛాయ గురించి ప్రస్తావన ఉంది. మరణ ఛాయ గల లోయ, గాఢాంధకారపు లోయ. చనిపోయేవారు కూడా మాట వస్తే చెప్తారు, మరి నాకు ఆ 23 చదవండి, నా బాధల్లో నాకు ఆదరణిచ్చిన వాక్యము ఆ వాక్యము. కారణం ఏంటంటే, ఇదిగో నాకు ప్రాణం పోతే నేను ఒంటరిని అయిపోతాను. నా భర్త కానీ, నా భార్య కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా పిల్లలు కానీ, నా సొంతోళ్ళు కానీ ఎవరు నాతో రారు, నేను ఒంటరిని అయిపోతానేమో అన్న భయం. ఇంకో భయం ఏంటంటే, నేను వెళ్ళిపోతాను కదా, ఇంతకాలం చక్కగా చూసుకున్నాను, నేను మిగిల్చి వెళ్తున్నాను కదా, వాళ్ళు ఒంటరి అయిపోతారేమో, చిన్నపిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళని ఎవరు చూస్తారు అన్న అదో భయం. దీనికి వాళ్ళ భాషలో ఏంటంటే ఇది మరణ ఛాయల లోయ అని అర్థం. అది ఎప్పుడంటే తెలిసినప్పుడు, చావు వస్తుంది అని తెలిసినప్పుడు వచ్చే భయము, ఆందోళన. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఈ గాఢాంధకారపు లోయ ఏంటి, మరణ ఛాయ కలిగిన ఆ యొక్క లోయ ఏంటి? మాట చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఆ ఛాయలోనే బ్రతుకుతున్నాం. కనీసం వాళ్ళకి ఎప్పుడు చావు వస్తుందో అని, ఇప్పుడు వస్తుందని తెలుసు, కానీ మనకి ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. చూస్తున్నాం కదా, ఎప్పుడు ఎవరిని మింగుదామా అని ఆ తోడేలు తిరుగుతుంది, ఎవరు ప్రాణాలు తీసేద్దామా అని చెప్పేసి గొర్రెలు ఎవరు అని కొన్ని తోడేళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా మన జ్ఞాపకాల్లో ఉన్నారు కత్తి మహేష్ గారు. మొన్న ప్రవీణ్ పగడాల గారు. రేపు ఎవరైనా అవ్వచ్చు. ఈ యొక్క మూర్ఖత్వానికి, మౌఢ్యానికి మతభేదం లేదు. ప్రశ్నించే వాళ్ళని ఎవరినైనా సరే వీళ్ళు మింగేస్తున్నారు, బ్రతకనివ్వడం లేదు. మన బ్రతుకులు కత్తి మీద సాములైనవి. ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు లేపుకుపోతారో తెలీదు. ఆ మంచం మీద డాక్టర్ గారికి చెప్పారు ఇప్పుడు చచ్చిపోతాడని చెప్పి. తనకి ఎలాగ గాఢాంధకారపు లోయ కనబడుతుందో, మరణ ఛాయగల నీడలు కనబడుతున్నాయో, మనకు కూడా మన వెంటనే మరణం నీడలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే మన రాష్ట్రాల్లో ఉన్న తోడేళ్ళు. అదో రకం. సో హాస్పిటల్లోని ఈ యొక్క మరణ ఛాయలు ఉన్నాయి. ప్రశ్నించే వాళ్ళకి
మన తెలుగు రాష్ట్రాల్లో మరణ ఛాయలు ఉన్నాయి. ఇంకా వేరే వేరే లెవెల్స్లో అన్ని దేశాల్లోని మరణ ఛాయలు ఉన్నాయి. చెప్పాను కదా, ఈరోజు నేను చెప్పేది తోడేలు గురించి కాదు, మౌఢ్యం గురించి కాదు. మౌఢ్యానికి మతం లేదు, మానవత్వం లేదు. ఎవరి వెంటైనా పడతారు, ఎవరు ప్రాణాలన్నా తీస్తారు. ప్రశ్నించే శక్తి ఎవరునున్నారో వాళ్ళని సహించలేరు ఈ యొక్క తోడేళ్ళు. ఇలాంటి మన కాలంలో, మన రోజుల్లో ఈ వచనాలు, ఈ కీర్తన ఏం చెబుతుంది? ఇదిగో, యెహోవాయే నా కాపరి, నా కాపరి యెహోవాయే. ధైర్యంతో చెప్పే మాట. కారణం, కాపాడేది ఆయన్నే. ఎలా కాపాడతాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయును. పచ్చిక గల చోట్ల పరుండడానికి నిద్రపడుతుంది, కానీ పచ్చిక గల చోట్లు ప్రమాదకరమైన చోట్లు. ఎందుకంటే పచ్చికగా ఇక్కడ ఎప్పుడూ వస్తాయి గొర్రెలు అని చెప్పి తోడేళ్ళు ఆ యొక్క పొదల వెనకాల దాకుండి, ఆహా ఇదే మా ఎరచోటు అని చెప్పి ఎక్కడికైతే ఈ యొక్క గొర్రెలు వస్తాయో, మంద వస్తుందో, ఎక్కడైతే పచ్చగా ఉందో అక్కడ తోడేళ్ళు దాక్కునేయి. దానికి 2 ఉదాహరణలు. క్రిస్మస్ టైంలో ఆరాధన చేసే దగ్గరికి, పండగ చేసుకునే క్రైస్తవుల దగ్గరికి కొన్ని తోడేళ్ళు వస్తాయి. వాళ్ళకి తెలుసు ఇది సీజను అని చెప్పి. బయట వాళ్ళే కాదండి, సంవత్సరం అంతా పేదలైన క్రైస్తవుల్ని దోచుకోవడానికి కాపర్లని చెప్పుకునే కొంతమంది కాపర్లు ఉన్నారు. తోడేళ్ళు కాపర్ల యొక్క వేషంలో, ముసుగులో ఉంటూ గొర్రెలను దోచుకునేవారు. బతుకున్నావా లేదా అని అడిగే రకాలు కాదు, చచ్చిపోతే పలకరించే రకాలు కాదు. వారం వారం చక్కగా నవ్వి, ఇదిగో మీ కానికేదో మాకు పంపించండి, మా మామూలు ఏదో మాకు ఇవ్వండి అనే తోడేళ్ళు లోనున్నారు. మనకి పాఠాలు చెప్పడానికి ప్రాణాలు తీసిన తర్వాత మనకి పాఠాలు చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి హింసను ఉపయోగించే తోడేళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కూడా ప్రమాదమే. ఇలాంటి తోడేళ్ళ నుండి తప్పించడానికి ఆ కాపరికి తెలుసు ఏ పచ్చిక బయల్లోకి వెళ్తే క్షేమం ఉంది అని చెప్పి. ఏ పచ్చిక బయల్లో ఉంటే గొర్రెలు ప్రశాంతంగా పరుండొచ్చు అని చెప్పి ఆ కాపరికి తెలుసు. పరుండు చేస్తాడు చెప్పి ఒక మాట రాయబడి ఉంది. పరుండు చేయడమే కాదు, శాంతికరమైన జలముల వద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు. పరుండు చేయడం రెస్టింగ్, నడిపించడం మూవింగ్, 2 యాక్టివిటీస్ కూడా ఆ కాపరి చేస్తాడు. చెప్పి అంటాడు, నా ప్రాణము, లిటరల్గా నా గొంతు. ఆ రోజుల్లో నమ్మకం ఏంటంటే ప్రాణం అనేది ఇక్కడ ఉంటుంది అని నమ్మేవారు. నా ప్రాణాన్ని, నా గొంతుని నిలబెట్టేది, భద్రపరిచేది, పరిరక్షించేది, ఉంచేది ఆ దైవమే, ఆ కాపరే. చక్కనమాట. శాంతి తీర్చడమే కాదు, ప్రాణాన్ని నిలబెట్టే దైవము చెప్పంటాడు. తన నామమును బట్టి, అంటే ఆయన యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన యొక్క మంచితనాన్ని బట్టి, ఆయన యొక్క నీతిని బట్టి, ఆయన నీతి మార్గములలో, మర్చిపోకండి పాత నిబంధనలో హెబ్రీ లేఖనాల్లో నీతికి న్యాయానికి ఒక ద్రోవ ఉంది అని చెప్పేవారు.
అందరూ దగ్గర దారిలో వెళ్ళేవారు. కానీ కొంచెం కష్టమైన, క్లిష్టమైన, బాధ అయినా ఆ నీతి మార్గాలు ఉన్నాయి కదా, మనంతట మనం సొంతగా వెళ్ళలేము. ఆ కాపరే మనల్ని నడిపించాలి. దాని గురించి అంటాడు, తన మంచితనాన్ని బట్టి, తన నామమును బట్టి నీతి మార్గాల్లో, ట్రాక్స్ ఆఫ్ రైచియస్నెస్, వేస్ ఆఫ్ రైచియస్నెస్లో ఆయన నన్ను నడిపిస్తాడు అని చెప్పి ఒక మాట అంటాడు. గాఢాంధకారపు మరణ ఛాయ గల లోయలో నేను సంచరించినాను. ఒక్కోసారి అక్కడ అనుకుంటాము, ఈ గాఢాంధకారపు లోయలు మనకు రావు అనుకుంటాం. అది ఒంటరిగా ఉండే సమయం. అందరూ వచ్చేసారు, తోడేళ్ళన్నీ వచ్చేసినాయి, చుట్టుముట్టినాయి, కష్టాలన్నీ వచ్చినాయి, చుట్టుముట్టినాయి. ఎప్పుడు ఒకటిగా రావు. శత్రువులు కనబడుతున్నప్పుడు, బెదిరింపులు కనబడుతున్నప్పుడు, కష్టాలు కనబడుతున్నప్పుడు, మనము ఒకలమే అయిపోయాము అనుకున్నప్పుడు, భయపడే సమయంలో నేను భయపడను. కారణం ఏంటంటే నేను ఒక్కనే కాదు, ఆ కాపరి నాకు తోడై ఉన్నాడు. ఎలాగా తోడైనడమే కాదు, ఆయన దుడ్డి కర్ర దండంతో ఆయన నన్ను పోషిస్తాడు, ఆదరిస్తాడు. అప్పుడు వరకునేమో థర్డ్ పర్సన్, కాపరి నాకు లేమి కలగదు, పరుండు చేయును, నడిపించును, సేద తీర్చును, నడిపించుచున్నాను అని చెప్పి ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడుతున్నాడు ఈ యొక్క కీర్తనాకారుడు. ఏంటి అంటే, ఇదిగో నీ యొక్క దుడికర్ర, నీ దండం నన్ను ఆదరించిన, ఒకసారి ఆదరించినట్టు కనబడదు కానీ ఆదరిస్తూనే ఉంటుంది. అదే నా ధైర్యం, అదే నా దమ్ము అని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతున్న యొక్క విపత్తు చూస్తున్నప్పుడు మనకి ఇంక ఎక్కడికి వెళ్ళాల్సిన దిక్కు లేని పరిస్థితులు కనబడుతుంది. అందరూ దొంగాట ఆడుతున్నారు, అందరూ మోసం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మనము ఈ యొక్క మరణ ఛాయగల లోయలో ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డికర్ర దండం మనతోనే ఉంది చెప్పి అంటాడు. ఇప్పుడు వరకునేమో ఎక్కడో పొలాల్లో ఉన్న ఇది పచ్చిక గల చోట్లు, శాంతికరమైన జలములు, నీతి మార్గములు, గాఢాంధకారపు లోయలు, లేకపోతే మరణ ఛాయ గల ఆ యొక్క స్థలాల నుండి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు. ఇల్లు ఎవరి ఇల్లు? దేవుని యొక్క ఇల్లు. ఎప్పుడో కాదు, ఇప్పుడే, మన బాధలోనే, మన ఒంటరితనంలోనే, మన కష్టంలోనే, ఎంతకాలము, నిరంతరము, చిరకాలము. ఇంట్లో ఏంటి? ఆ ఇంట్లో ఏంటి? దైవం ఇంట్లో మనకు దొరికేది ఏంటి? భోజనము సిద్ధపరుస్తున్నాడు, తిండి. గిన్నె నిండుతుంది, పొర్లుతుంది, పానం, తాగే నీళ్ళు. తిండే నీళ్ళే కాదు, తలతో, నా తలను నూనెతో అంటి ఉన్నాడు. ఏంటి, మీకు కథ జ్ఞాపకం ఉంది కదా, లూకా సువార్తలో పరిసయ్యుడు యేసయ్యని పిలిచాడు 7వ అధ్యాయంలో. చూస్తున్నాడు, ఏది పెడుతున్నాడు, చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ ఒక స్త్రీ అంది, ఆతిథ్యం అంటే అది కాదయ్యా, తల మీద నీ దగ్గర ఏది శ్రేష్టంగా ఉందో దాన్ని పోసి అభిషేకించాలి, అంటాలి, తలను అంటాలని చెప్పేసి తను రుజువు చేస్తుంది. అదే అల్టిమేట్ హాస్పిటాలిటీ, ఆతిథ్యం. దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు మనకి తిండే కాదు, నీళ్ళే కాదు, మన తల మీద నూనెతో అభిషేకం. ఓ మాట అంటాడు, భోజనం ఎవరితోని? మనం ఒకసారి ఎవరి ముందు అని అడుగుతాం. శత్రువుల ముందు అంటాం, శత్రువుల ఎదుట అంటాం.
అక్కడ సరైన ట్రాన్స్లేషన్ అంటే శత్రువులతో. మనకి ఎలా ఇమాజిన్ చేస్తామంటే అక్కడ ఒక పెద్ద టేబుల్ ఉంటుంది, శత్రువులు అందరూ చూస్తుంటారు, మనం తింటుంటాం అనుకుంటారు. నా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనల్ని దీనుల్ని కూర్చోబెడతాడు దైవం, మనతో పాటు మన శత్రువుల్ని కూర్చోబెడతాడు సమానంగా. ఇదిగో కూర్చో, తిను, తాగు అని ఆతిథ్యం ఇస్తాడు. మీకు ఈ కథ చెప్తుంటే మీకు 2వ రాజుల జ్ఞాపకం రావాలి. 2వ రాజుల గ్రంథంలో ఒక కథ ఉంది, 6వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ శత్రువులకి ఆ చీకటి అంధత్వం కలిగింది, అందరికీ భోజనం. ఇది ఒకరి ఎదుటికి ఒకరికి వ్యతిరేకంగా ఇంకోలో పెట్టడం కాదు, అందరినీ కూర్చోబెట్టడం. నాకు ఒకసారి అనిపిస్తుంటుంది, దేవా ఏంటిది, నా కుటుంబం, నా మూలాలు, నన్ను బట్టి ఎవరు రానివ్వరు. కానీ ఒక్కోసారి ఎవరు రానివ్వరు అనుకుంటారో వాళ్ళతోనే నేను కూర్చుని ఆరాధన చేస్తాను, ప్రభు బల తీసుకుంటాను. ఆశ్చర్యంగా ఉంటుంది, దేవా ఇది అద్భుతం కాదా? నన్ను ఎవరైతే రానివ్వరో, ఎవరైతే సహించేవారు కాదో వాళ్ళతో పాటు కూర్చోబెట్టి నీ బల్లను, నీ భోజనాన్ని, నీ సన్నిధిని నాకు ఇస్తున్నావు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాను. ఇక్కడ ఒక మాట, ఒకప్పుడైతే శత్రువులు నన్ను వెంటాడేవారు, ఇక నుండి నా బ్రతుకు దినాలన్నీ వెంటాడేవి శత్రువులు కాదు, కృపాక్షేమములు, మంచితనం, శాశ్వతమైన కృప. they'll pursue me, they'll chase me, they'll follow me. నన్ను వెంటాడబోయేది ఎవరు అంటే ఏంటి అంటే దేవుని యొక్క మంచితనము, శాశ్వతమైన కృప, కృపాక్షేమాలు నన్ను వెంటాడతాయి. చక్కని మాట. చిరకాలం, ఎప్పుడు, ఎల్లప్పుడూ నేను దేవుని యొక్క ఇంటిలో. అక్కడ ట్రాన్స్లేషను మరల నివసించదను, మరల వసించదను. నేను దేవుని ఇంటికి చెందినాను. అలాంటి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడు నడిపించిన, పరుండు పెట్టిన ఆ కాపరి ఇప్పుడు హోస్ట్గా ఉండి ఏం చేస్తాడంటే తినమంటాడు, తాగమంటాడు, అభిషేకిస్తాడు. ఇక అలాంటి హోస్ట్ మనకి ఎవరు ఎదురై ఉండరు. అందుకనే ఈ కీర్తనను మరలా నా భాషలో నాకు వచ్చిన తెలుగులో చదివితే ఏమంటానంటే, నా కాపరి ఆ యొక్క యెహోవాయే, నాకు ఇంక వేరే కాపరి లేరు. ఆ యెహోవా నాకు కాపరి కాబట్టి నాకు ఆకలి వేయదు, దాహం వేయదు, కరువు కలగదు. ఎలాంటి కాపరి? పచ్చిక గల చోట్ల నన్ను క్షేమంగా పరుండు పెడతాడు, శాంతికరమైన జలముల యొద్ద కూడా ఉండి నడిపిస్తాడు, నా ప్రాణాన్ని నిలబెడతాడు. మరణ ఛాయ గల లోయలో నేను సంచరించిన ఇంకా అది తప్ప నాకు ఏదీ లేదు, ఒంటరి వాడిని అయిపోయాను అనుకున్నా నేను భయపడను. కారణం ఏంటంటే నా దైవం నాకు తోడు, ఆయనే నన్ను పోషిస్తాడు, ఆదరిస్తాడు. నన్ను ఎవరైతే అసహించుకుంటారో నా శత్రువులతో పాటు నన్ను కూర్చోబెట్టి భోజనం పెట్టి గిన్నె నిండా నీళ్ళు ఇచ్చి తల మీద నూనె వేసి అభిషేకిస్తాడు. అందుకనే చచ్చే కాదు, బ్రతుకున్నప్పుడు, బ్రతుకు దాటిన తర్వాత, చనిపోయిన తర్వాత నా దినాలన్నీ నన్ను వెంబడించే ఏంటి అంటే శత్రువులు కాదు, నా దేవుని యొక్క మంచితనం,
శాశ్వతమైన కృప. నా దేవుని ఇంట్లో నేను ఇప్పుడు ఎప్పుడు వసిస్తూనే ఉంటాను. అదే నా ధైర్యానికి, అదే మన ధైర్యానికి కారణము. మనం ఒంటరిగా లేము, దైవం మనకు తోడుగా ఉన్నాడు. ఉంటాను మరి, సెలవు.